ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యముని వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది కాబట్టి దేవుని కృప కొరకు ఆయన మన పట్ల చూపిస్తున్న అత్యున్నతమైన వాత్సల్యం నిమిత్తమై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా మన జీవిత కాలమంతా దేవునికి ఇష్టలముగాను ఆయనకు కృతజ్ఞులముగాను జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు మొదటి కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడుతున్నది. దైవజనుడైనటువంటి పౌలు దేవుని సంఘములో ఉన్నటువంటి వారందరితో అతడు సెలవిస్తున్న మాట ఏమిటనగా, మీరు అతిశయపడుట మంచిది కాదు అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు, దైవజనుడు, అపోస్తలుడు సంగమునకు సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటని మనం చూచినప్పుడు మనమట అతిశయపడటము అది మంచిది కాదు. సంగమా, దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, మీరు అతిశయపడవద్దు. అతిశయపడుట మీకు మనందరికీ మంచిది కాదు అని భక్తుడు లేఖన భాగంలో సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా ఏ విషయమును బట్టి కూడా దేవుని దగ్గర మనము అతిశయపడేటువంటి వారలమ్మగా మనం ఉండకూడదు. దేనిని గురించి కూడా ప్రభు మనలను ఆశీర్వదించిన దాని గురించో, ప్రభు మనలను దీవించిన విషయమును గురించో, లేకపోతే ప్రభు మనకిచ్చిన ఐశ్వర్యమును గురించో, ప్రభు మనకిచ్చిన కృపను గురించో, ప్రభు మనకిచ్చిన వరములను బట్టియో, దేని గురించి కూడా ప్రభు దగ్గర మనము దేని విషయంలో కూడా మనము అతిశయపడేటువంటి వారలముగా మనం ఉండకూడదట. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుడు వారికి ఇచ్చిన కృప, దేవుడు వారికి ఇచ్చిన కనికరం, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదమో, వరములను బట్టి, దీవెనలను బట్టి అధికముగా అతిశయపడేటువంటి వారికి ఈ రోజున అనేక మంది కనబడుతూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన దీవెనలను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన స్వరమును బట్టో, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టో, దేవుడు వారికి ఇచ్చినటువంటి వరం, కృపావరములను బట్టి అతిశయపడేటువంటి వారులుగా కనబడతారు. కానీ దైవజనుడు అంటున్నాడు కదా, ఏ విషయమును బట్టి కూడా మీరు అతిశయపడుట మంచిది కాదు. అది మనకి మంచి స్వభావము కాదట. ఎప్పుడైతే మనం అతిశయపడుతున్నామో, ఎప్పుడైతే మనము దేవుడు మనకిచ్చిన దానిని బట్టి, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఎప్పుడైతే అతిశయపడుతున్నామో, అపవాది చేతుల్లోనికి మనం వెళ్ళిపోతామట, ఆ కృపను కోల్పోతామట. అతిశయపడుట మూలముగా దేవుని యొక్క దయకు, దేవుని యొక్క ఆశీర్వాదమునకు మనం అంతకంతకు దూరం అయిపోయేటువంటి వారలంగా మనం ఉంటాం. ఈ రోజున అనేక మంది యొక్క ఆత్మీయ జీవితాల్లో కృపను కోల్పోవుటకు, ఆశీర్వాదమును అధికముగా పొందుకొనకపోవుటకు గల కారణం ఏమిటనగా, దేవుడు వారిని కొంత ఆశీర్వదించినప్పుడు, దేవుడు వారిని దీవించినప్పుడు అతిశయపడి హెచ్చింపును పొంది దేవుని యొక్క సన్నిధానములో తమను తాము హెచ్చించుకొని, దేవుని సన్నిధానములో తమను తాము తమ యొక్క ఐశ్వర్యమో, తమ యొక్క ఆశీర్వాదమో, తమ యొక్క దీవెన వరములను బట్టి అతిశయపడుట మూలముగా దేవుని కృపకి రోజున అనేక మంది దూరం అవుతున్నారు. దేవుని యొక్క కనికరమునకి రోజున అనేక మంది దూరం అవుతున్నారు. దేవుని యొక్క ఆ స్వాస్థ్యమును పొందుకొనలేనటువంటి వారులుగా అనేక మంది కనబడుతున్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో లూసిఫర్ అనేటువంటి ఈ దేవదూతను మనం చూస్తాం. ఈ యొక్క లూసిఫర్ పరలోక రాజ్యములో, దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో పాటు ఉండి
అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరినీ ఆరాధనలో నడిపించేటువంటి వాడు, మంచి స్వరము కలిగినటువంటి వాడు, మంచి సౌందర్యము కలిగినటువంటి వాడు, మంచి వాయిద్యములను వాయించేటువంటి మంచి కృప కలిగినటువంటి వాడు, కృపా వరములను కలిగినటువంటి వాడు. కానీ తనకున్నటువంటి వాటిని బట్టి అతిశయపడి, తనకున్నటువంటి వరం, తనకున్నటువంటి అందం, తనకున్నటువంటి సౌందర్యం, తనకున్నటువంటి ఆ స్వరం అంతటిని బట్టి, తనకున్న కృపావరములను బట్టి అతిశయపడినటువంటి వాడై అతడు క్రిందకు పడద్రోయబడ్డాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. తనకున్నటువంటి దీవెనను బట్టి, తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిని బట్టి అతడు అతిశయపడ్డాడు, అతడు గర్వించాడు, పరలోకముల నుండి పడద్రోయబడ్డాడు. ఈరోజున మన జీవితంలో కూడా అతిశయపడ్డామా? కృపను బట్టో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దీవెనను బట్టో, ధనమును బట్టో, ఐశ్వర్యమో, అందమును బట్టో మనం అతిశయపడ్డామా? కృపను మనము కోల్పోతాం. ఈరోజున అపవాది తాను ఎలాగునైతే ఆ లూసిఫర్ అనేటువంటి ఆ దేవదూత ఎలాగునైతే ఆకాశంలో నుండి పడద్రోయబడ్డాడో, ఆ మనసును మనలో కూడా మనము కలిగి ఉండి కృపలో నుండి పడిపోవాలని, దీవెనలో నుండి నీవు పడద్రోయబడాలని ఈరోజున అనేక మందిలో ఆ అతిశయమును అపవాది నాటుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యములను హెచ్చరిస్తున్నది కదా, అతిశయపడటం మనకు మంచిది కాదు. కాబట్టి ఉదయకాలం ఇక మీదట ఏ విషయమును బట్టి కూడా మనం అతిశయపడక, దేవునిని బట్టియే, ఆయనను బట్టియే. మనం బైబిల్ గ్రంథంలో ఇంకా లేఖన భాగంలో చూస్తే అతిశయపడువాడు దేవుని ఎందే అతడు అతిశయించాలట. ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక, ఆయన మనకు ప్రభువై ఉన్నాడు కనుక మనము ధన్యులము. అందుని బట్టి మనం అతిశయపడాలట. మిగిలిన దేని గురించి కూడా, కృపను గురించో, దీవెనను గురించో, ధనమును గురించో, అందమును గురించో మనం అతిశయపడినట్లయితే కృపను మనము కోల్పోతాం. కనుక ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర ఉదయకాలం. దేవుడు మనకు కృపను అనుగ్రహించి దీవెనను ఇంకా మన ఎడల అధికం చేసి అతిశయపడక దీన మనస్సు కలిగి దేవుని సన్నిధానంలో నడుచుకునే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ లేఖన భాగముల ద్వారా మీరు మాకు సెలవిచ్చిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, అతిశయపడుట మంచిది కాదని, అతిశయపడితే ప్రభా కృపను కోల్పోతామని ఆనాడున ప్రభా తేజో నక్షత్రముగా పిలువబడినటువంటి ఆ దూత తనకున్నటువంటి కృపా వరములను బట్టి అతిశయించి ఆకాశంలో నుండి, పరలోకంలో నుండి పడద్రోయబడింది. మేము అలాగున్న కృపలో నుండి తొలగిపోక, దీవెనలో నుండి మేము తొలగిపోక, క్రీస్తు యేసు అనేటువంటి ఆ బండ మీద నుండి మేము తొట్టిల్లిపోక ప్రభాంతం వరకు మమ్మల్ని నిలబెట్టండి. అతిశయింపక దీన మనస్సును కలిగి మమ్మల్ని మేము హెచ్చించుకొనక తగ్గించుకుంటూ నీ సన్నిధానంలో నిన్ను బట్టి మీరు మా పక్షముగా ఉన్నారని, మాకు దేవుడై ఉన్నారని ప్రభా నిన్ను గురించి మేము అతిశయిస్తూ నిన్ను మేము హెచ్చించినట్లుగా, నిన్ను కనపరచున్నట్లుగా మా కృపను అనుగ్రహించండి. అటు కృపా కనికరములతో మమ్మల్ని నింపండి. ఈ దినమంతా మేము చేయి పనులకు నీ కృపను మాకు తోడుగా ఉంచి, నీ కనికరమును మాకు తోడుగా ఉంచి, నీ వాత్సల్యమును మాకు దూరం చేయక నీ దయతో ఈ దినమంతా మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.